నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తులసి కోట ఏ దిక్కున ఉండాలి, గుమ్మానికి ఎదురుగా ఉండొచ్చా ఉండకూడదా, సో అసలు తులసి కోట పెట్టుకోవడానికి అసలు నియమాలు ఏం పాటించాలి, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుస్తున్నాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ స్పిరిచువలిస్ట్ అయినటువంటి డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడం, అందరికీ ఒక డౌట్ ఉంటుంది, తులసి మొక్క ఏ వైపు ఉండాలి, తులసి కోట ఏ వైపు కట్టించుకోవాలి, గుమ్మానికి ఎదురుగా ఉండాలా, గోడని తాకవచ్చా లేదా, సో ఇలాంటి డౌట్స్ అందరికీ ఉంటాయి. కాబట్టి సో మీరు చెప్పండి, తులసి కోట ఏ వైపున ఉంటే మనకు శుభం జరుగుతుంది? ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, తులసి కోట ఎటువైపు ఉండవచ్చు అని అడిగేటువంటి డౌట్ అడిగారంటేనే మనం కాస్త ఆనందపడాలి. ఎందుకంటే మొత్తానికి ఇంట్లో తులసి కోట ఉండాలి అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. కాబట్టి ఇది మన సంప్రదాయం, సంస్కృతి. మనకు తులసి ముక్క అనేది ఒక దేవతా వృక్షం అని గమనిస్తేనే కదా ఎటువైపు ఉండాలి అనే ఆలోచన. కాబట్టి ఆనందిస్తూ ఆ టాపిక్ ని ఆహ్వానించవచ్చు మనం. ఎందుకంటే తులసి అన్నది మనకి దేవతా వృక్షాలలో ఒకటి. అలాగే సైన్స్ పెరిగినటువంటి ఈ కాలంలో చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఎక్కువగా ప్రాణవాయువును విడుదల చేయగలిగినటువంటి మొక్కల్లో మొదటిది అంటారు. మొదటిది లేదా రెండవది అలాంటి మొక్క. కాబట్టి మనం దేవతా స్థానం ఇచ్చాం. ప్రతినిత్యం కూడా భారతీయ జనజీవనంలో, హైందవ సంస్కృతిలో మనకు తప్పనిసరిగా పూజ అంటే, మనం దేవుడి గదిలో మొదలుపెట్టిన పూజ తులసి కోట దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా కనీసం ఒక అగరబత్తి అయినా వెలిగించి, ఎన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతాం యదగ్రే సర్వవేదశ్చాం అంటూ మనం తులసి దేవికి, తులసి మాతకి మొక్కుతాం. ఇంకో విషయం కూడా చెప్తాం. మనం ఏంటంటే, ఏదైతే మనకు చాలా ఇంకా ఏదో కష్టంలో ఉన్నప్పుడు మనకు అన్నింటికంటే పెన్నిదిగా ఉన్నటువంటి వాళ్ళనే మనం మాత, అమ్మ అంటాం. అలాగా కన్నతల్లిని మాత అన్నట్టుగానే మనం వేదాలని, మన జ్ఞానాన్ని ఇస్తే వేదమాత, అలాగే భూమాత, అలా తులసి మాత అంటాం. గీతామాతతో పాటు తులసిని కూడా మనం ఆ మాతల్లో ఒకటిగా చేర్చాము అంటే, అమ్మ ఇవ్వగలిగినంత శక్తిని తులసి చెట్టిస్తుంది. మనం సైన్స్ చెప్పినట్టుగా ఈరోజు ఈ అనేక రకాలైనటువంటి జబ్బులకి తులసి పరమౌషధం. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కూడా ఈ తులసి 4 ఆకులు మనం తాగేటువంటి నీళ్ళల్లో వేసుకుంటే అది అత్యద్భుతమైనటువంటి ఔషధం. మనకు ప్రాచీన నుండి కూడా, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి కూడా దేవాలయానికి వెళితే మనకి ఇచ్చేటువంటి తీర్థం మనం ఏదైతే తీసుకుంటున్నాం, ముఖ్యంగా వైష్ణవాలయాల్లో తీసుకుంటే చక్కటి ఆ తులసి ఆకులు వేసి నానబెట్టి ఆ కర్పూరం కలిగినటువంటి తీర్థం తీసుకుంటే ఏదో గొంతు నుండి మనకు లోపలి వరకు ఒక చక్కటి ప్రాణశక్తి అంతా ఒక్కసారిగా లభించినట్టు హాయిగా ఉండేటువంటి శక్తి మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేందుకు ఏదైనా దగ్గు, జలుబు చిన్నపిల్లలకి ఎవరికి ఉంది అన్నా కూడా కాస్తంత తులసి ఆకును నవలగలిగిన పిల్లలైతే నవలమనే, లేదు అంటే ఒక చుక్క రసం తీసి పాలు తాగే పిల్లలకి సైతం ఆ పాలల్లో రంగరించి పడతారు తులసి రసాన్ని. ఎందుకు? ఈ కఫ దోషాలు పోవడం కోసం. ఇంతేనా అంటే, ఎంత ఆధ్యాత్మిక విలువ కలిగింది అంటే, మనం విష్ణువుకి తులసి అత్యంత ప్రాణంగా మనం తులసిమాల వేస్తాం. రాముడికి కానీ, కృష్ణుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన, ఏదైనా సరే శనివారం వెంకటేశ్వర స్వామి అన్న 2 ఆకులు తులసి ఆకులు పెట్టి పూజిస్తే చాలు. ఈ తులసి ఆకులకు ఉన్న గొప్పతనం ఎంత అంటే, మనకు ఓనాటి కాలంలో, మన పురాణ కాలంలోనే కృష్ణుడి యొక్క బరువును తూయగలిగింది ఆ 2 తులసాకులు అని మనకు రుక్మిణమ్మ చెప్పింది సత్యభామకు గర్వభంగం చేయడం కోసం. ఏదో గర్వంతో నేను ఏదైనా ఎంతైనా డబ్బుతో మళ్ళీ నేను కొనుక్కోగలుగుతాను నారదుడికి భర్త నమ్మేసింది. కానీ మళ్ళీ తర్వాత తీసుకోవాలి అంటే ఉన్న సొమ్ములన్నీ ఎన్ని పెట్టినా కూడా తూగని కృష్ణుడు 2 తులసాకులకు తూగాడు అంటే తులసి ఆకుల గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి పరమౌషధం ఏంటి, అలాగే పరమాత్మ తత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాంటి తులసి చెట్టు ఎక్కడ ఉండాలి అంటే, ఇంట్లో ఎక్కడున్నా పర్వాలేదు. మరి కానీ మన వాళ్ళే చెప్తూ ఉంటారు, మీ ఇల్లు గుమ్మం తూర్పు ఉందా, పడమర ఉందా, ఉత్తరం ఉందా, దక్షిణం ఉందా అని. ఎటు ఉండాలి అంటే, మీకు ఒకవేళ తూర్పు గుమ్మం ఉంది అంటే ఈశాన్య మూలకు వచ్చేలాగా పెట్టుకుంటారు. పడమర గుమ్మం ఉంది అంటే కుడివైపు పెడితే అటువైపు, అంటే నైరుతి వైపు పెట్టకుండా మిగతా మూలల్లో పెట్టుకోవచ్చని చెప్తున్నారు. 1, 2 ఇంకా చెప్తుంటారు, మీరు ఈ కోట ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే ఇంత
అంటే ఇక్కడ నిర్దిష్టమైనట్టుగా కాకుండా తులసి అనేది పవిత్రమైనటువంటి వృక్షం, అంటే దేవతా వృక్షం. అక్కడ మనం ఊడుస్తున్నప్పుడో చల్లుతున్నప్పుడో నీళ్లు అవి ఇష్టం వచ్చినట్టుగా అందులో పడకుండా ఉండాలంటే కాస్త ఎత్తుగా ఉండాలి. అందుకని ఒక 2 అడుగుల ఎత్తులో తులసి కోటను పెట్టమన్నారు. అంతే తప్ప మనం కొలిచినటువంటి కొలిచి అరే కొంచెం తక్కువ ఉంది కాబట్టి మాకు వాస్తు దోషమా ఇలా అడగక్కర్లేదు. ఎందుకంటే మనం ఊడుస్తున్నప్పుడు చిమ్ముతున్నప్పుడు అలా ఇలా అన్నప్పుడు ఆ చెడు నీళ్లు అవి అందులో పడకుండా ఉండడం కోసం కల్పించుకున్నటువంటి ఒక వెసులుబాటు. అందుకని ఓ 2 అడుగుల ఎత్తులో తులసి కోటను కట్టుకుంటాం. మరి ఎక్కడ కట్టాలి అంటే మీరు పాత సినిమాల్లో చూడండి. ఎందుకంటే మనకు పాతకాలం గ్రామాలు ఊర్లు మనం వెళ్ళట్లేదు, అక్కడ చూడట్లేదు. వెళితే కనుక తెలుస్తుంది, ఇంటి ముందు గాని వెనక వైపు గాని గుమ్మానికి సరిగ్గా ఎదురుగుండా పెద్ద కోట కనిపిస్తుంది. మీరు ముత్యాల ముగ్గు లాంటి సినిమానో ఇంకేదో చూస్తే ఎదురుగుండా ఆ తులసి కోటకు కడగడం, పూజించడం, పసుపు రాయడం, కుంకుమ పెట్టడం ఇవన్నీ కనిపిస్తాయి చక్కగా గుమ్మం ఎదురుగుండా. గుమ్మానికి ఎదురుగుండా ఎందుకు పెట్టాలి అంటే దీంట్లో కూడా మన పూర్వీకులు మామూలు వాళ్ళు కాదు. మన ఋషి సంపద అంతా కూడా ఎలాంటిదంటే ఇప్పుడున్న శాస్త్రవేత్తలకు మించినటువంటి శాస్త్రీయత తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ గుమ్మం ఎదురుగా ఉంటే ఆ వీచే గాలి ఆ జట్టు మీదుగా ఇంట్లోకి వస్తే మనకు ప్రాణవాయువు లభిస్తుందని, మనకు ఆరోగ్యం ఉంటుందని ఆ నెపంతో వాళ్ళు గుమ్మానికి ఎదురుగా ఉంటే చూడగానే ఆ తులసమ్మని చూస్తాం, చూడగానే ఆ పచ్చదనం కనపడుతుంది, కళ్ళకు ఆనందం. ఎప్పుడు కూడా ఆ పచ్చడితనం ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మెదడుకు కూడా మానసికంగా ఒక ప్రశాంతతను ఇస్తుంది, కళ్ళకు మంచితనం కనిపిస్తుంది. వీటితో పాటు వద్దన్నా కాదన్నా మనకి ఇచ్చేటువంటి ప్రాణవాయువు మనకు కొత్త శక్తిని ఇస్తుంది, కొత్త తేజస్సుని ఇస్తుంది. అందుకోసం ఇంటికి ఎదురుగుండా పెట్టమన్నారు. సరే, వెనుక వైపు అయితే మనకు వెనక గుమ్మం. చాలా వరకు ఏంటంటే వెనక వైపే పెట్టుకోవాలి అంటారు. ఎందుకు వెనక వైపు పెట్టుకోవాలి అంటే గుమ్మం ముందుకు వచ్చేవాళ్ళు ఇప్పుడున్నటువంటి సంస్కారం ఎట్లా ఉంది అంటే పిల్లలంటే గబగబా మొత్తం కూడా ఐఫై అయిపోయి సమయం లేక యాంత్రిక జీవనం నడుస్తూ గబగబా వస్తూ ఈ కాలు ఇక్కడ ఉండగానే ఈ చెప్పు ఇంకెక్కడో పెడతాం, ఈ చెప్పు ఇంకెక్కడో ఉంటుంది. అలా గబగబా నడుస్తూ దేవత అమ్మవారిని కొలిచేటువంటి తులసమ్మ దగ్గర మనం ముందు నుండి వచ్చేటప్పుడు అలా నడిస్తే తప్పు కదా, అది పాపం కదా. అలాగే మరి పిల్లలు కూడా ఈ రోజు చాలా వరకు ఫెమినిజం, ఆయిజం, ఏయిజం తోటి మాకు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు, మేము ఎక్కడైనా ఏదైనా ముట్టుకుంటాం, ఎప్పుడైనా ముట్టుకుంటాం, ఋతు సంబంధం ఇవన్నీ ఏమీ కాదు, మీరు స్త్రీలను తక్కువ చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇష్టం వచ్చినట్టు వస్తారు. అలా ఇష్టం వచ్చినట్టు వచ్చినప్పుడు పవిత్రమైన దేవత వృక్షమైనటువంటి ఈ మొక్క మనం ముందున్నప్పుడు కొన్ని నష్టాలు కలుగుతాయి. కాబట్టి అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలన్నారు? వెనక వైపే పెట్టుకోవాలన్నారు. వెనక వైపు ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళారు కదా. ఎవరైనా పూజ చేసేటువంటి ఇంట్లో ఉన్న అమ్మ వెళుతుంది, పిల్లలు అటు ఇటుగా ఉన్నప్పుడు పక్కన ఉండమంటే ఉంటారు. చక్కగా శుభ్రంగా ఉండగలరు, మంచిగా ఊడ్చుకొని చల్లుకొని మనం అలికి ముగ్గు పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టి దీపం వెలిగించి అగరబత్తి వెలిగించి ఏ పండుగైనా ఏ పర్వమైనా కనీసం ఏది లేకపోతే శుక్రవారం అయినా మనము అమ్మ స్వరూపంగా ఆ విష్ణుమూర్తి ఇల్లాలి స్వరూపంగా మనం పూజ చేస్తాం. కాబట్టి గుమ్మానికి ఎదురుగుండా వెనక వైపు పెట్టుకోవడం సులువైన పద్ధతి, మనకు అనువైన పద్ధతి అని పెడతాం. అందుకే కదా అప్పుడప్పుడు ముందు కూడా పెట్టుకోవాలని మనం ఏం చేస్తుంటాం, ఏ చిలుకు ద్వాదశి రోజు ఎప్పుడో ముందుకు తెచ్చి విష్ణుమూర్తి స్వరూపంగా విసిరిక చెట్టుని పెట్టి ఆ రెంటికి వివాహం చేసి ఆనందంగా మనం ఆనందాన్ని ఆ వృక్ష ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అందుకని ఇప్పుడు చెప్పొచ్చు, మీరే చెప్పొచ్చు, తులసి చెట్టుని ఎటు పెట్టుకోవచ్చు అంటే మనకి ఎవరు 4 తొక్కే చోటు కాకుండా ఆ తులసి చెట్టుని మన ఇంట్లోకి గాలి వచ్చేలాగా ఉండేలాగా వీలుగా మనం తులసి చెట్టుని పెట్టుకోవాలి. అందుకని వెనక వైపు పెట్టుకుందాం, 2 అడుగుల ఎత్తులో పెట్టుకుందాం. ఎవరు పడితే వాళ్ళు తొక్కుతూ మొక్కుతూ ఉన్నట్టు కాకుండా కేవలం మొక్కడానికి వెళ్లే ప్రదేశంలో పెట్టుకుని అమ్మ తులసి మమ్మల్ని కాపాడుతుంది అని ప్రార్థిస్తాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా చక్కగా వివరించారు. అంటే తులసి కోటని ఏ వైపు పెట్టాలి అంటే అది అలంకరణ కోసం కాదు, భక్తి భావంతో మనం పెట్టుకోవాలి. అంతేకాకుండా ఆ అమ్మని పవిత్రంగా చూడాలని కూడా చాలా చక్కటి సందేశాన్ని మాకు ఇచ్చారండి. ధన్యవాదాలు. సో చూసారు కదండి, తులసి కోటని ఏ వైపు ఉంచుకోవాలని అమ్మగారి విశ్లేషణ. ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్